నేను సంతోషకున్నది ఇప్పుడు ఏ అప్పుడు కూర్చున్నాయి నువ్వు ఇంటికి పోయి బయట తెస్తున్నా ఎంత అలుప నడిచిపోయి తెస్తున్నా నడిచిపోయినావా వేగలేదు వెనకాల చచ్చిపోయినావా అసలు వీళ్ళు దేనికి వచ్చినారు అర్థం కాలేదు కదా పంటకి పురుగు పట్టేసి మొత్తం తినేస్తున్నది దాని మీద యుద్ధం చేసేదానికి వచ్చినారన్నమాట ఈ సైనికులు ఇవే ఆయుధాలు ఇప్పుడు వీటితో యుద్ధం ఏ విధంగా చేయాలో చూద్దాం దానికి అది కడిగేదే మందు పిచ్చికారి చేసే ముందు సామాగ్రిని సరిగ్గా క్లీన్ చేసుకోవాలా లేదంటే దీంట్లో ఉండి దుమ్ము పిసి పేర్లు మాడుకునేది అప్పుడు మొదటికి ఏ మోసం వచ్చేస్తుంది దేనికి బట్టల ఈయన మా నాయన కొంచెంప్పుడు మా నాయన సైంటిస్ట్గా మారిపోతాడు ఆ ముందును కొలతేస్తాడనమాట దీంట్లో కొంచెం పోతాడు దాంట్లో కొంచెం పోస్తాడు ఎద్దరికి పోయేస్తాడు దానికంటే ఎక్కువ పోయేస్తాడు పంటను చంపేస్తాడు ఇదే మన పిచ్చికారి చెప్పే మందు దీని ముందు చాలా మందులు ఉపయోగించాం కానీ పురుగైతే ఏ మాత్రం తగ్గలేదు అందుకే చివరికి ఈ కెమికల్ మందుని యూస్ చేస్తున్నాం చూడాలి ఇదైనా ఫలితం చూపిస్తుంది ఏమోనని దీన్ని కొడితే పురుగులు చచ్చేదిలే దీని తాగితే మాత్రం మనుషులు కబ్బని చేసిపోతున్నారు అదేం పవర్ అంటే పూర్తిగా సైంటిస్ట్గా మారిపోయిన మా నాయన ఇది మన మధ్యతరగతులు తెలివి బాటలో మందు కూడా ఎందుకు వేస్ట్కి పోవాలని దాంట్లో నీళ్ళు పోసుకొలికి స్పేర్లు పోసుకుంటాం డబ్బులు ఎవరికి ఊరికే రావు ఏం చేస్తున్నావునా మిక్సింగ్ ఏం మిక్సింగ్ చేస్తున్నా కారమా ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను చూడండి ఆబ్రకదబ్రా దాబ్రకాబ్రా ఈ నీళ్ళన్నీ పాలులాగా మారిపో అద్దు పాలుగా మారిపోయింది చూడండి చిన్నప్పుడు ఇలాంటి మ్యాజిక్లకే మన అంటే తాపట్లు కొట్టేది దాని వెనకాల సైన్స్ దాగుంటుందని ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది ఈ మందుని సరైన పాలలో నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి ఇంత కష్టపడి పంట పండించినా చివరికి పంట చేతికి వస్తుందో లేదో గ్యారంటీ లేదు కొన్నిసార్లు ప్రకృతి నాశనం చేస్తే ప్రతిసారి దళారీ మోసం చేస్తాడు అయినా రైతు ప్రాణాలైనా వదిలేస్తాడు కానీ వ్యవసాయాన్ని మాత్రం ఎప్పుడు వదలడు పురుగులు స్పేర్తో మందు కొడతా ఉంటే లా 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 అని ఆడుకుంటా ఉంటాయి ఇప్పుడు దశం చూడు అసలు చేస్తలేని స్పేరు ఇది ఈ స్పేర్తో కొడితే ఎగ్గిరి గట్టి మీద పడతాయి ఇంతకీ స్పేర్లోకి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిపోతున్నామంటే ఈ మోటార్లో వచ్చే నీళ్ళు ఆ డ్రమ్లో పట్టి పెట్టి ఇక్కడ నుంచి స్పేర్లోకి తీసుకుపోతాను అనమాట మొత్తం డ్రమ్లో నీళ్ళు అయిపోతే చెప్తా దానికి కూడా ఒక మార్గం ఉండదు తాతలు కట్టించిన బాయి మొన్న వచ్చిన తుఫానికి మొత్తమే నిండిపోయింది ఆ తుఫాను వల్ల ఏదైనా ఒక ప్రయోజనం జరిగిందంటే అది ఇది మాత్రమే దీంట్లో నీళ్ళు ముంచి అయితే స్పేర్లో పోసుకోవాలి కానీ వీటిలో నీళ్ళు కొంచెం కలతగా ఉంటాయి స్పేర్లో నీళ్ళు పోసేటప్పుడు చూసి శుభ్రంగా ఉండే నీళ్ళు పోయండి లేదంటే చిన్న చిన్న చెత్త స్పేర్లు ఇరుక్కొని స్పేర్ రిపేర్కి కారణమవుతాయి అట్లా చూడండి అట్నే ఇదే మా బాయ్ బాగుండా అట్నే ఎంత కష్టపడుతున్నా తెలుసా మేము ఈరోజా చెప్పను మాది మీకు అయిపోయిందా బాగుంది పని స్ప్రే చేసిన తర్వాత శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోండి మాస్క్ వేసుకొని మాత్రమే స్ప్రే చేయండి ఇదో మా అన్నకి చెప్తే వినలా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఏమీ కాదులే అనుకొని కెమికల్ కాబట్టి అది తప్పకుండా అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి సరే బాయ్